దాదాపు 3 నెలల తర్వాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించబోతున్న నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. మేయర్ 4 ఏళ్ల పాలనపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా అవిశ్వాస తీర్మానం అంటూ ప్రతిపక్ష పార్టీల గలం వినిపిస్తోంది. స్వపార్టీలోని ఎమ్మెల్యేలతో కమిషనర్తో మేయర్ విభేదాల ఆరోపణలు ఉన్నాయి. 4 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులు చేశానంటున్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. చివరి ఏడాదిలో మరింత అభివృద్ధి చేస్తానంటున్న మేయర్ గద్వాల విజయలక్ష్మితో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. దాదాపుగా 3 నెలల తర్వాత మళ్ళీ జీహెచ్ఎంసీ కౌన్సిల్ మేయర్ అధ్యక్షతన జరగబోతుంది. ఎట్లాంటి అంశాలపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికే కార్పొరేటర్లతో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడదాం. మేడం, ఎట్లా దాదాపుగా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నారు మీ టర్మ్లో. ఇప్పుడు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మరి దీని తర్వాత ఇంకోటి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ కౌన్సిల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రిపేర్ అయి ఉన్నారా మొత్తం రెడీగా? మీరు ఎందుకు అనుకుంటున్నారు నిర్వహించలేము అనేసి? తప్పకుండా నిర్వహిస్తాం. ఇంకా 2, 3 కూడా నిర్వహిస్తాము. సో మీకు ఆ సందేహం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు శ్రవణ్ గారు. కానీ తప్పకుండా 30th మాత్రం మేము కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నాము. మీరు చూస్తున్నారు ఎట్లా వాట్ ఆర్ ద ఇష్యూస్, ఈ జనరల్ ఇష్యూస్ హైదరాబాద్ లోపల, ఈరోజు మహానగరం లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు అందరికీ కూడా తెలుసు. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తప్పకుండా అన్నిటిపైన కూడా అన్నీ కూడా తీసుకుని ఒక్కొక్క క్వశ్చన్గా వీ విల్ డిస్కస్. కొంత గ్యాప్ వచ్చిందనేటువంటి చర్చ జరుగుతుంది, రూమర్స్ ఉన్నాయి, గతంలో కూడా ఈ వార్తలు వచ్చినాయి. ఏమన్నా వాస్తవం ఉందా ఇలా? ఎందుకు అంటే అప్పుడు రొనాల్డ్ రాస్ ఉన్నప్పుడు అదే క్వశ్చన్ అడిగారు, అమర్పాలి వచ్చినప్పుడు అదే. మేము ఎందుకంటే వీ షుడ్ బి వర్కింగ్ టుగెదర్. కమిషనర్ కానీ మేయర్ కానీ వీ షుడ్ బి వర్కింగ్ టుగెదర్. ఎప్పుడు కూడా ఏమైనా ఉంటే వీ విల్ డిస్కస్, కానీ అట్లా గ్యాపులు ఇవి అని ఉండవండి ఎక్కడ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగేది ఏదైనా మాట్లాడుకుంటే కొన్ని విభేదాలు ఉండొచ్చు, అరే ఇది చేస్తే బాగుంటుంది, బట్ వీ షుడ్ కమ్ టు వన్ అండర్స్టాండింగ్ అండ్ అట్లనే జరుగుతుంది. కానీ ఎక్కడ విభేదాలు అనేటివి మాత్రం ఎక్కడా కూడా లేవండి. గడిచినటువంటి 4 సంవత్సరాల్లో మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. గడిచినటువంటి 4 సంవత్సరాల్లో మేయర్గా మీ పరిస్థితి ఎట్లా ఉండే? గడిచినటువంటి కొన్ని నెలల నుంచి మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఏమన్నా ఫ్రీడమ్ వచ్చిందంటే అట్లా ఫీలింగ్ ఏమన్నా ఉందా మేడం, లేకపోతే యాజ్ యూజువల్ ఉందా? ఫ్రీడమ్ డెఫినెట్లీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఐ థింక్ నేనే బాస్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఒక మేయర్ సీట్లో కూర్చున్నప్పుడు ఎస్ ఐఎమ్ డెఫినెట్లీ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మేయర్ అనేసి. బట్ ఐ డు నాట్ వాంట్ టు కమెంట్. అది వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి మనము సెడ్ అండ్ ఒక మేయర్గా, నేను కార్పొరేషన్కి ఒక మేయర్ కాబట్టి ఐ డు నాట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్లాంటి ఇష్యూస్ అండి. మేడం, ఇప్పుడు జీహెచ్ఎంసీకి మేయర్, ప్రథమ పౌరురాలు మీరు, ఫస్ట్ సిటిజన్. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్కి పార్టీకి ఎమ్మెల్యే లేరు. సరే, దానం నాగేందర్ పార్టీ చేంజ్ అయ్యి ఉండొచ్చు, అరకపూడి గాంధీ చేంజ్ అయ్యి ఉండొచ్చు, కానీ మిగతా ఎమ్మెల్యేల దగ్గర నుంచి సహకారం ఎట్లా ఉంది? మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉందా, లేకపోతే నెగిటివ్ ఏమైనా కనిపిస్తుందా? నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు టోటల్ ఒక మేయర్ వస్తుంది అంటేనే నెగటివిటీ, అంటే వాళ్ళు ఎవ్వరు కూడా సహకరించేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా అదే విధంగా, అంటే ఇప్పుడు వరకు అయితే నేనైతే ఇప్పుడు కొన్ని దగ్గరికి వెళ్ళాను, అరకపూడి గాంధీ దగ్గరికి వెళ్ళాను, ఈరోజు ఉప్పల్కి వెళ్ళానండి. లక్ష్మారెడ్డి గారు ఫర్ సమ్ రీజన్స్, అంటే ఆయన సమ్ మ్యారేజ్ ఉంది కాబట్టి రాలేదు, కానీ ఆయన చాలా సహకరిస్తారు. వేరే వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు డెఫినెట్లీ. నిన్న మాగంటి గారు ఏదైతే నిన్న నేను చూశాను ఒక టీవీలో, ఆయన నా గురించి వ్యతిరేక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి లోపల ఇంటర్ఫియర్ కానండి. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే నేను వెళ్ళను. కానీ ఐ థింక్ యాజ్ అ మేయర్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీలో 6 7 కార్పొరేటర్లు ఉంటారు, కొన్ని దగ్గర 10 కార్పొరేటర్లు. తప్పకుండా నేను వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం ఉంటే, ఒకవేళ ఎమ్మెల్యే సాల్వ్ చేయలేకపోతే, ఇతరులు సాల్వ్ చేయకపోతే, అది నా పరిధిలో ఉంటే, జిహెచ్ఎంసీలో ఉంటే తప్పకుండా నేను వెళ్ళవలసి వస్తుంది. ప్రోటోకాల్ పాటియట్లేదు, మేయర్కి తెలియదంటే నా ప్రోటోకాల్ నాకు తెలుసు. ఒక మేయర్గా, ఒక జిహెచ్ఎంసీ మేయర్గా ఐ థింక్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది తప్పకుండా నేను, ఒకవేళ నాతో అయితే తప్పకుండా
తప్పకుండా సాల్వ్ చేస్తాను. ఏదైతే మాగంటి గారు నిన్న మాట్లాడింది అది సరికాదు అని నేను చెప్తున్నాను. ఎన్ని అయితే నా గురించి మాట్లాడారో ఐ డోంట్ నో వై. నేను ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనతో నేను ఎప్పుడు కూడా మాట్లాడేదాన్ని కాదండి. హలో అంటే హలో వరకే ఉండేదాన్ని. కానీ ఆయనకి మరి ఏంటో ఆయన ప్రెషర్ ఏంటో మరి నాకు తెలియదు. కానీ కోట్లాది రూపాయలు పంపించినట్టున్నారు. అదే ఆయన కోట్లాది రూపాయలు, నేను నిజంగానే అది ఆయన ఇంకొకటి కూడా అన్నాడండి, మళ్ళీ చెప్పాలి నేను మీకు, హోటల్లో వదలదు ఆర్ ఇంటి దగ్గర. వాట్ ఈస్ హీ టాకింగ్? నా స్టాచర్ ఏంటి, ఆయన మాట్లాడే మాటలు ఏంటి? ఈరోజు నేను అదే చెప్పానండి వేరే ఛానల్ కూడా. మా నాన్నగారు 50 ఏళ్ళు పొలిటికల్ లైఫ్లో ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి ఒక పొలిటికల్ లైఫ్లో పుట్టి పెరిగాము. అయితే ఆయన అది కాకుండా నేను బయట నుంచి వచ్చాను. నాకు ఇట్లాంటి ఆలోచనలు అవి ఎప్పుడు కూడా రాలేదు అండ్ అవి రావు కూడా. మేడం, ఇప్పుడు ఫిబ్రవరి 10 తారీఖున ఈ 4 years కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 5th year స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా అవిశ్వాసం అనేటువంటి పదం చర్చ మీదకి వచ్చింది. ఈ మేయర్ పైన అవిశ్వాసం పెట్టబోతున్నాం అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే అందరినీ పోతున్నామని మీరు భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అవిశ్వాసం అనేటువంటి పదం తెర మీదకి తెస్తుంది. ఏమన్నా భయం అవుతుందా, లేకపోతే నార్మల్గానే ఉంటుంది అనుకుంటున్నారా? ఎవరికి భయం అవుతుంది? నాకెందుకు భయం అవుతుందండి? ఒకవేళ అవిశ్వాసం నెగ్గితే ఎవరు నెగ్గుతారు? అంటే నెగ్గాలంటే ఎవరైనా జిహెచ్ఎంసి యాక్ట్ బుక్ చదివారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/3 మెజారిటీ ఎవరికన్నా ఉందా? ఆర్ ఇద్దరిని కలిసినా 2/3 మెజారిటీ వస్తుందా? 3 parties కలిపితే 2/3 మెజారిటీ. నేను సింపుల్ ఇది చెప్తాను. 146 కార్పొరేటర్స్, దెన్ వీ హ్యావ్ 50 ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఒకవేళ ఒక కలెక్టర్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వాలంటే 50% మంది ఇవ్వాలి. 98 members షుడ్ సైన్ అండ్ గో టు ద కలెక్టర్. కలెక్టర్ కూడా అవిశ్వాసం పెట్టాలంటే హీల్ ఫిక్స్ అ డేట్, ఒక 15-20 days 1 month వాట్ ఎవర్ డేట్. ఆ రోజు ఎందరు రావాలండి? 2/3 of 196 అంటే ఎంతమంది? 138 members షుడ్ కమ్ అండ్ ఓట్. ఎవరు వస్తున్నారు? బీఆర్ఎస్. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఎవరన్నా అనుకుంటే ఇప్పుడు అన్ని 3 parties కలిపితేనే అవిశ్వాసం నెగ్గుతుంది కదా. సో మరి ఏ 3 parties కలిసి అవిశ్వాసం చేస్తారో అది నాకైతే తెలియదు. గద్వాల విజయలక్ష్మి మేయర్గా బాధ్యతలు చేపట్టి ఈ 4 సంవత్సరాలు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ దాదాపుగా చేశాను. రాబోయే రోజుల్లో మరింత హైదరాబాద్ని డెవలప్ చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. అందరు కార్పొరేటర్లతో కలుపుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసిన గడిచినటువంటి 10 ఏళ్లలో రాని నిధులు ఈ ఒక్క ఏడాదిలో వచ్చాయి. రాబోయే కౌన్సిల్ సమావేశంలో ప్రజల సమస్యలపైన పూర్తి స్థాయిలో చర్చ పెడతాను, కార్పొరేటర్లందరూ కూడా సహకరించాలని హైదరాబాద్ మేయర్ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా కౌన్సిల్ సమావేశంకి సంబంధించి దాదాపుగా 4 ఏళ్ల పాలనపై హైదరాబాద్ మేయర్ చెప్తున్నటువంటి మాట.